బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటుడు నందమూరి బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి పైన హెల్త్ బులెటిన్ విడుదల చేశారు ఏఐజీ హాస్పిటల్ డాక్టర్లు. అయితే ఈ బులెటిన్ విడుదల చేసినటువంటి క్రమంలో కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి. బాలకృష్ణ ఎడమ మోకాలికి గాయమైందట. కాకినాడ పోర్టులో యాక్షన్ సీన్ షూటింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఎయిర్ లిఫ్ట్ ద్వారా హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్కి తరలించారు. అంటే ఒక ప్రత్యేక హెలికాప్టర్ విమానంలో ఆయన ఇక్కడ తరలించడం జరిగింది. సో ఎడమ మోకాలి చుట్టూ రక్తం గడ్డ కట్టింది అని చెప్పి ఏఐజీ ఆసుపత్రి వైద్యులు దాంట్లో నిర్ధారించారు. సో ఇక దాంట్లో ఆ మోకాలి దగ్గర వాపు కూడా ఉందట. సో వాపునట్టుగా ప్రాథమిక పరీక్షలో గుర్తించారు వైద్యులు. సో ఆ ప్రాంతంలో మజిల్ టియర్ని కూడా గుర్తించారు వైద్యులు. ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం పర్యవేక్షణలో టెస్టు జరుగుతూ ఉన్నాయి. బాలకృష్ణ ఆరోగ్యానికి పర్యవేక్షిస్తున్నామని మల్టీ డిసిప్లినరీ టీం మొత్తం కూడా దానికి నిమగ్నమైందన్నట్టుగా తెలుస్తోంది. బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందంటున్నారు డాక్టర్లు. పరీక్షలన్నీ పూర్తయిన తరువాత బాలకృష్ణకి సర్జరీ చేయబోతున్నారట డాక్టర్లు. దానికి సంబంధించి మనం ఆ హెల్త్ బులెటిన్ కూడా మీరు రైట్ సైడ్లో చూస్తూ ఉన్నారు. సో వన్స్ ఐ రీడ్ దాట్. నందమూరి బాలకృష్ణ గారు సస్టైన్డ్ an injury to his left knee while participating in a film shoot in Rajahmundry. He was provided initial medical treatments at a local hospital and was subsequently airlifted to AIG Hospitals, Hyderabad for specialized evaluation for the management. So రాజమండ్రిలో షూటింగ్ జరుగుతోంది. ఎన్బీకే 111 గోపిచంద్ మల్లెన్ దర్శకత్వంలోని ఆ సినిమా షూటింగ్ నడుతోంది. కాకినాడ పోర్ట్ ఆవరణలో మంచు మనోజ్ బాలకృష్ణ మధ్య ఉన్నటువంటి యాక్షన్ సీన్లని షూటింగ్ చేస్తున్న తరంలో కాలు జారి కింద పడిపోయారు బాలకృష్ణ. సో అక్కడి నుంచి ఒక విమానంలోనే ఆయన ఇక్కడ తీసుకొచ్చారు. శంషాబాద్ నుంచి మళ్ళీ ఆయన ఆ వెహికల్లో తరలిస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో శంషాబాద్ నుంచి ఏఐజీ ఆసుపత్రి తరలించారు ఆయన్ని. సో అక్కడ రాగానే ఆసుపత్రి సిబ్బంది ఆయనకి ట్రీట్మెంట్ కూడా మొదలుపెట్టారు. సో ప్రిలిమినరీ ఎవాల్యుయేషన్ షోడ్ ఏ లోకలైజ్డ్ collection of blood and inflammation in the tissues around the knee, left knee, indicating a possible muscle tear in this region. So చిన్నగా ఏదో కండారాలు దెబ్బతిన్నట్టుగా ఆయన చెప్తూ బులెటిన్లో హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. సో చిన్నగా రక్తం కూడా గడ్డ కట్టినట్టుగా ఉంది, గాయమైంది, మజిల్ టీర్ కూడా ఉందన్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. సో ఈజ్ అండర్ కరెంట్లీ గోయింగ్ ఎక్స్టెన్సివ్ క్లినికల్ అండ్ డయాగ్నోస్టిక్స్ ఇన్వెస్టిగేషన్. ఏం జరిగిందని దానిపైన పూర్తిస్థాయి ఇన్స్పెక్షన్ జరుగుతోంది. అండర్ ఇన్వెస్టిగేషన్ ద సూపర్విజన్ ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ దగ్గర నుంచి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. సో మెడికల్ హిస్టరీ కూడా తీసుకున్నాము. ఏ మల్టీ డిసిప్లినరీ టీమ్, ఒక అన్ని రకాలుగా ఆయన పర్యవేక్షించడం కోసం మల్టీ డిసిప్లినరీ టీమ్ కూడా ఆర్గనైజ్ చేశాము. సో స్పెషలిస్ట్ ఫ్రమ్ రిలవెంట్ డిపార్ట్మెంట్స్ ఇస్ ఆల్సో రివ్యూయింగ్ హిస్ ఓవరాల్ హెల్త్ అండ్ ఫిట్నెస్ టు డిటర్మైన్ ద సేఫెస్ట్ అండ్ మోస్ట్ అప్రోప్రియేట్ కోర్స్ ఆఫ్ హిస్ ట్రీట్మెంట్. Balakrishna's overall condition is stable and he remains under close medical observation. The definitive treatment plan will be finalized after completion of the ongoing evaluation. ఒక్కసారి దీన్ని నిర్ధారించిన తర్వాత ఫర్దర్ సర్జరీ ఉంటుందని దీంతో తేల్చారు. ఫర్దర్ అప్డేట్స్ విల్ బి కమ్యూనికేటెడ్ సబ్సిక్వెంట్లీ. ఇది ఏఐజీ ఆసుపత్రి నుంచి అఫీషియల్గా విడుదలైనటువంటి హెల్త్ బులెటిన్. సో హెల్త్ బులెటిన్ ప్రకారంగా ఆయనకి ఎటువంటి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. లెఫ్ట్ అంటే ఎడమవైపు మోకాలికి కొంత గాయమైంది, మజిల్ టీర్ అయింది, రక్తం గడ్డ కట్టుకుపోయింది. దాన్ని మేము ఎగ్జామిన్ చేస్తున్నాం, డయాగ్నోసిస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఆ తర్వాత ఫర్దర్గా ఆయనకి సర్జరీ చేస్తామన్నట్టుగా వైద్యులు చెప్తారు. బట్ కొంత ట్రీట్మెంట్ మాత్రం అవసరం, సర్జరీ చేయాల్సిందే, ఆయన కొన్ని రోజుల పాటు రెస్ట్ కూడా తీసుకోవాల్సిందే. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి అనింద్ర అందిస్తారు. అనింద్ర, సిచ్యువేషన్ ఏంటి? బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి పైన హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. సో ఎడమవైపు మోకాలి దగ్గర కొంత గాయమైంది, మజిల్ టీర్ అయింది, రక్తం కూడా గడ్డ కట్టుకపోయింది, సర్జరీ అవసరం అని చెప్తున్నారు. సో ఎంత సమయం పట్టొచ్చు ఆయన క్యూర్ అవ్వడానికి? ఆయన ఫ్యాన్స్లో కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎటువంటి చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఆల్రెడీ ఆయన ఫ్యామిలీ నుంచి చాలామంది ట్వీట్లు చేయడం, ఎన్టీఆర్ వెళ్ళి కలవడం, తర్వాత చాలామంది పరామర్శలు జరిగింది. సో సర్జరీకి ఇంకెంత టైం పట్టొచ్చు, ఎంత రోజుల పాటుగా రెస్ట్ అవసరం అనుకుంటున్నారు? ఎస్ మనోజ్, కాకినాడలో షూటింగ్ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సో ఈ ప్రమాదం తర్వాత వెంటనే అక్కడ స్థానిక హాస్పిటల్కి తీసుకువెళ్లారు నందమూరి బాలకృష్ణని. అక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత ప్రాథమిక చికిత్స కూడా చేశారు. తర్వాత అక్కడ వైద్యులు సూచించారు సర్జరీ చేయాల్సి వస్తుందని చెప్పేసి. సో అయితే నిన్న అక్కడే హాస్పిటల్లోనే ఉన్నారు. సో అయితే ఈరోజు మార్నింగ్ ఇక్కడ హైదరాబాద్కి ఎయిర్ లిఫ్ట్ ద్వారా హైదరాబాద్కి రావడం జరిగింది. సో అక్కడ హాస్పిటల్ నుంచి కూడా సర్జరీ చేయాలి. ఆ సర్జరీ ఇక్కడ చేయాలా, లేదు అంటే హైదరాబాద్కి వెళ్ళి అక్కడ చేయాలా అనేది కూడా నిన్న ఫ్యామిలీలో కూడా డిస్కషన్ రావడం జరిగింది. సో మొత్తానికి ఈరోజు అక్కడ నుంచి ఏఐజీ హాస్పిటల్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఏఐజీ హాస్పిటల్ నుంచి ప్రస్తుతానికి మనకి మెడికల్ బులెటిన్ అయితే రిలీజ్ చేశారు. ఆయన లెగ్ సంబంధించి లెఫ్ట్ లెగ్లో కొంత రక్తం గడ్డగట్టినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మజిల్ టియర్ అయినట్టు వైద్యులు
సూచించారు. అయితే ఒక ప్రత్యేక బృందం ఆర్థోపెడిక్ సర్జన్స్ బృందం మొత్తం కూడా క్లినికల్ టెస్టులు, డయాగ్నోస్టిక్స్ అన్ని టెస్టులు కూడా డయాగ్నోస్టిక్ అన్ని టెస్టులు చేసిన తర్వాత సో మొత్తానికి ఫైనల్గా ఆ సర్జరీకి మొత్తం రెడీ చేసినట్టు తెలుస్తుంది. సో సర్జరీ ఇప్పుడు ప్రస్తుతానికి సర్జరీ జరుగుతూ ఉంది. సో ఫ్యామిలీ అండ్ ఇంకా ఆ ఫ్యామిలీ డాక్టర్స్ పర్యవేక్షణలోనే ఆ సర్జరీ జరుగుతుంది. సో ఈ సర్జరీకి సంబంధించి అంటే ముందుగా సో అక్కడ నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా బాలయ్యకి అక్కడ వీల్ చైర్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళడానికి. బట్ బాలయ్య వీల్ చైర్ ఏం వద్దని చెప్పేసి నడుచుకుంటూనే వెళ్తానని చెప్పేసి నడుచుకుంటూ రావడం జరిగింది. సో నడుచుకుంటూనే వచ్చారు. సో ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి కూడా తర్వాత సో ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ కారు నుంచి డైరెక్ట్ హాస్పిటల్కి వచ్చారు. హాస్పిటల్లో టెస్టులన్నీ ఫినిష్ అయిపోయినాయి. టెస్టులన్నీ అయిపోయిన తర్వాత సో ఇప్పుడు సర్జరీ అనేది జరుగుతుంది. ఈ సర్జరీ కూడా ప్రత్యేక బృందం సో అంతా కూడా దగ్గరుండి సో అన్ని మెడికల్ టెస్టులు ఆయన ఇంతకుముందు ఆయన హెల్త్ కండిషన్ ఏంటి, ఆయన ఏజ్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని సో బిఫోర్ కూడా ఆయన కాల్కి సంబంధించి బోన్స్కి ఫ్రాక్చర్ అయినట్టు తెలుస్తుంది. ఇంతకుముందు కూడా ఆ బోన్స్ ఫ్రాక్చర్ అయింది. ఆయన కాళ్ళల్లో రాడ్స్ ఉన్నాయని కూడా అంటూ ఉంటారు. అయినా కూడా ఆయన డూపులు పెట్టినా కూడా ఫైట్స్కి సంబంధించి డూప్ ఏం వద్దు నేనే చేస్తాను, డాన్స్కి సంబంధించి కూడా సో డాన్స్ కూడా నేనే చేస్తానని చెప్పేసి ఆయన ఎక్కడ కూడా డూప్ కూడా వాడకుండా ఆయనే చేస్తూ ఉంటారు. ఇది ప్రత్యేకించి అటు డైరెక్టర్లు కానీ ఆయనతో చేసిన యాక్టర్స్ కానీ అందరూ కూడా చెప్తానే ఉంటారు. సో ప్రస్తుతానికి సర్జరీ అయితే మొత్తం మెడికల్ టెస్టులన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు సర్జరీకి అంతా కూడా రెడీ చేస్తున్నారు. సో మరికొద్దిసేపట్లో సర్జరీ కూడా అయిపోతుంది. సో ప్రస్తుతానికి బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పేసి వైద్య బృందం ప్రకటించడం జరిగింది. సో అభిమానులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇటు రాజకీయ ప్రముఖులు కూడా సో వాళ్ళంతా కూడా సోషల్ మీడియా వేదికగా సో వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు, ట్వీట్స్ చేస్తున్నారు, ఆయన ఆరోగ్య పరిస్థితి పైన ఆరా తీస్తున్నారు. సో ప్రస్తుతానికి ఐజీ హాస్పిటల్లో ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అన్ని టెస్టులు చేస్తారు. సో సర్జరీ మరి కొద్దిసేపట్లో ఫినిష్ అవుతుంది. సో తర్వాత దాదాపు 20 రోజుల పాటు ఆయన రెస్ట్లో ఉంటారు. ఆయన రెస్ట్ తీసుకోమని వైద్యులు సూచించినట్టు తెలుస్తుంది సర్జరీ తర్వాత. సో ఆఫ్టర్ దట్ మిగిలిన ఇంకొక 5 days షూట్ కంప్లీట్ చేయాల్సి ఉంది కాకినాడలో. ఆ షూట్ 20 days తర్వాత మళ్ళీ కాకినాడ వెళ్ళి ఆ షూట్ని ఫినిష్ చేస్తారు. ఇంకా బ్యాలెన్స్ బాలకృష్ణ లేని సీన్స్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి అక్కడ షూట్ కూడా చేయడం జరిగింది. అండ్ ఇంకా మంచు మనోజ్ కూడా ఆ షూట్ ఫినిష్ చేసుకుని వచ్చేయడం జరిగింది. సో ఇంకొంత బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాలెన్స్ మాత్రం తర్వాత వెళ్ళి ఆ 5 days షూట్ అనేది ఫినిష్ చేస్తారు. సో ఆఫ్టర్ దట్ మళ్ళీ సో నెక్స్ట్ షెడ్యూల్కి వెళ్ళే పరిస్థితి అంటే ఎన్ని రోజులు సమయం తీసుకుంటారు బాలకృష్ణకి సర్జరీకి? ఇంకెన్ని రోజులు పట్టబోతోంది? ఎందుకంటే ఇక్కడ ఇంకా కూడా డయాగ్నోసిస్ ఇన్వెస్టిగేషన్ మాత్రమే జరుగుతోంది అని చెప్పి వైద్యులు హెల్త్ బులెటిన్లో విడుదల చేశారు. సో ఇంకా ఆ డయాగ్నోసిస్ ఇన్వెస్టిగేషన్ ఎన్ని రోజుల పాటుగా జరిగే అవకాశం ఉంది? సర్జరీ ఎప్పుడు చేయబోతున్నారు? సర్జరీ తర్వాత ఎన్ని రోజుల పాటుగా రెస్ట్ ఉండబోతుంది ఆయనకి? అంటే ఎన్ని రోజుల పాటు గ్యాప్ ఉండబోతోంది షూటింగ్కి? ఎస్ మనోజ్, ప్రస్తుతానికి అంటే మెడికల్ టెస్టులు, డయాగ్నోస్టిక్ టెస్టులన్నీ కూడా ఈరోజు ఫినిష్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం అన్నీ కూడా ఈవినింగ్కి ఫినిష్ అవుతాయి. సో ఈవినింగ్కి ఫినిష్ అయిన తర్వాత సో ఒకసారి ఫ్యామిలీ కాల్ కూడా తీసుకుని అండ్ ఇంకా అక్కడ ఫ్యామిలీ డాక్టర్ సూచనతో కూడా సో వీళ్ళంతా కూడా డిస్కస్ చేసుకుని ఈరోజు సర్జరీ ఈవినింగ్కి జరగబోతుంది అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో మొత్తానికి ఈరోజు సర్జరీ ఫినిష్ అయిపోతే ఒక 20 రోజుల పాటు ఆయన రెస్ట్ తీసుకుంటారు, రెస్ట్లోనే ఉంటారు. సో 20 రోజులు మ్యాక్సిమం రెస్ట్ కావాలని డాక్టర్స్ ముందు నుంచి కూడా సో ముందు ప్రాథమిక చికిత్స చేసిన డాక్టర్స్ సో సర్జరీ చెప్పిన డాక్టర్స్ కూడా సర్జరీ చేయించుకోవాల్సి వస్తుందని చెప్పేసి ముందుగా చెప్పిన డాక్టర్స్ కూడా ఆఫ్టర్ సర్జరీ కూడా మీరు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి అక్కడ కూడా చెప్పడం జరిగింది. సో ప్రస్తుతానికి ఏజీ హాస్పిటల్ టీం కూడా అక్కడ నుంచి కూడా సో ప్రత్యేకంగా అక్కడ ఆర్థోపెడిక్ సర్జన్స్ కూడా సర్జరీ అయిపోయిన తర్వాత ఒక 20 days పాటు మీరు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ మీరు షూటింగ్స్కి వెళ్ళొచ్చు అంటూ కూడా సూచించడం జరిగింది. సో సర్జరీ ఈరోజు కంప్లీట్ అవ్వచ్చు. తర్వాత ఒక 20 రోజుల పాటు ఆయన రెస్ట్లో ఉంటారు. సో మళ్ళీ తర్వాత యథావిధిగా ఆయన షూటింగ్లో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ అనింద్ర. సో మొత్తంగా బాలకృష్ణకు సంబంధించిన ఆరోగ్య పరిస్థితి పైన డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఈ హెల్త్ బులెటిన్ ప్రకారంగా ఆయన ఎడమవైపు మోకాలికి గాయమైంది. సో అక్కడ కింద రక్తం కూడా గడ్డగట్టినట్టుగా వైద్యులు చెప్తూ ఉన్నారు. సో దాని తర్వాత ఆయనకి కొంత మజిల్ టీర్ కూడా అయింది, కొంత కండరాలు దెబ్బతిన్నాయి. సో ఆయన రాజమండ్రి నుంచి డైరెక్ట్గా కాకినాడ నుంచి రాజమండ్రికి ప్రత్యేక విమానం నుంచి ఆయనని శంషాబాద్ ఎయిర్పోర్ట్కి తరలించారు. త్రూ ఎయిర్ వచ్చారు ఆయన. సో అక్కడికి రాగానే ఆయనకి కొంత వీల్ చైర్ అరేంజ్ చేశారు. బట్ నథింగ్, నేను వీల్ చైర్ వాడను నడుచుకుంటూనే వచ్చి వెహికల్లో ఎక్కారు. వెహికల్ నుంచి ఏఐజీ హాస్పిటల్ తరలించారు. అక్కడ ప్రస్తుతానికి డయాగ్నోసిస్ ఇన్వెస్టిగేషన్ అంటే ఆయన హెల్త్ పరంగా ఉన్నటువంటి ప్రతిదీ కూడా మల్టీ డిసిప్లినరీ టీమ్ అంటే అన్ని రకాల ఫిట్నెస్ హెల్త్ టెస్టులు కూడా జరుగుతున్నాయి ఆయనకి. వన్స్ అది అయిపోగానే
ఆయనకి సర్జరీ కూడా చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తర్వాత మళ్ళీ షూటింగ్లో పార్టిసిపేట్ చేస్తారు.